ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో ఊరట లభించింది. కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మాట్లాడడానికి, స్పందించడానికి మనతో కరీంనగర్ కార్పొరేటర్లు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఉన్నారు. మీ అభిప్రాయం చెప్పండి. ఎట్లా చూడొచ్చు, మార్చి 16న లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు బెయిల్ లభించింది. ముఖ్యంగా గత 5 నెలల నుండి తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు బెయిల్ రావడం మేము హర్షించదగ్గ విషయంగా చెప్తా ఉన్నాం. ఇది నేరారోపణ మాత్రమే. దీనికోసం తీవ్రంగా ఒక 5 నెలలు జైల్లో ఉంచడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా వట్టి కేసులు ఇరికిచ్చి రాజకీయపరమైన కేసులలో ఒక రాజకీయ పార్టీని దురుద్దేశంగా మమ్మల్ని, మా పార్టీ వ్యక్తులను కానీ మా పార్టీ అధినాయకత్వంలో ఒక కుటుంబ సభ్యుల తప్పుడు కేసులు పెట్టినారు. ఇది సుప్రీంకోర్టులో బెయిల్ రావడం వాళ్ళకు ఒక చెంపపెట్టు లాంటిది. ఓకే, మొత్తం మీద మీరు చెప్పండి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికే ఆప్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా బెయిల్ మీద వచ్చిన విషయం విదితమే. తాజాగా కవితకి బెయిల్ మంజూరైంది. కవితకు బెయిల్ రావడం హర్షదాయకం. నిజంగా ఒక లిక్కర్ కేసులో నిందితురాలుగా ఆమెను 5 నెలల పాటు 153 రోజులు జైల్లో ఉంచడం అనేది నిజంగా రాక్షసత్వం, అమానుషత్వం. దీన్ని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి కేసీఆర్ గారిపై తెలంగాణ ప్రభుత్వం కక్ష తీర్చుకునే విధంగా కవితక్కను లోపలేసింది తప్ప దీనిలో ఏమాత్రం కూడా పసలేని కేసు. ఇది దేశద్రోహం చేసిన వాళ్ళను కూడా నెలకో 2 నెలలకు బెయిల్ వస్తుంది. కాబట్టి ఇది చిన్న కేసు. ఒకవేళ ఈ కేసులో ఏమాత్రమన్నా నిజాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని రోజులు ఉంచే కేసు కాదు. కాబట్టి ప్రజలందరూ తెలిసిపోతుంది ఇది రాజకీయ ప్రేరితమైన, రాజకీయంగా కక్ష సాధింపు కోసం చేసిన కేసు. అయినప్పటికీ కేసీఆర్ గారు ఉక్కు మనిషి కాబట్టి దానికి ఎవరి దగ్గర కూడా పోకుండా వాళ్ళని బతిలాడే అవసరం లేకుండా ఆయన ఎట్లేదని చూస్తున్నాడు. కాబట్టి అటువంటి మనిషి కాబట్టి అటువంటి ఉక్కు సంకల్పం ఉంది కాబట్టి ఆయన ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. నిజానికి ఇప్పటికైనా కవిత గారికి బెయిల్ వచ్చినందుకు మేమందరం సంతోషిస్తాం. తెలంగాణ సమాజం హర్షిస్తూ ఉంది. ఎందుకంటే ఇది రాజకీయ ప్రేరిత కేసు అందరికీ, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఒకవేళ నిజమైన కేసు అయితే నెలకో 15 నెలలకో 2 నెలలకు వచ్చు. ఈ కేసులో పసలేదు కాబట్టి ఈ కేసును కావాలని రాజకీయంగా కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం వారు చేసినారు. కాబట్టి ఈడీ, సిబిఐలు ఇన్ని రోజులు ఛార్జ్ షీట్ చేయకుండా డొల్లవాదాలతో సమయాన్ని తీసుకున్నారు. కాబట్టి ఈ రోజుకైనా వారికి బెయిల్ వచ్చినందుకు తెలంగాణ సమాజం మొత్తం హర్షిస్తూ ఉంది. తెలంగాణ ఆడబిడ్డ చెరసాల నుంచి విముక్తి అయినట్టుగా సమాజం ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద కక్షపూరితంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ రాకుండా ఇంత కాలయాపన చేశారు. ఇప్పటికైనా కానీ తెలంగాణ సమాజానికి ఒక ఊరట లభించింది అనేటువంటి అభిప్రాయం వారి మాటల్లోనే విన్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు బెయిల్ వచ్చింది? ఈరోజు కవితక్కకు ఈ కేసులో బెయిల్ వచ్చడం చాలా సంతోషం. గత 20 సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసినటువంటి కవిత గారు, ఒక తెలంగాణకే రోల్ మోడల్ ఉన్నటువంటి కవిత గారు, ప్రజలలో మంచి స్పందన వస్తే ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళు కవితను ఓర్వలేక ఈమె ఏదో ముందుకెళ్తున్న ఉద్దేశంతో చేసేది తప్ప తనకు చేసిన తప్పేం లేదు. ఒకవేళ తప్పు చేసినట్టయితే ఇవాళ బెయిల్ వచ్చింది. రాబోయే రోజుల్లో రేపు తీర్పు వచ్చే మాత్రం ఖచ్చితంగా క్లీన్ చీట్తో కవిత బయటకు వస్తే మాకు నమ్మకం ఉన్నది. మీరు చెప్పండి. తెలంగాణ ఆడిబిడ్డగా కవిత అనేది ఆమె యొక్క ఉద్యమాలను ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం ఆమెను జైలు వేయడం జరిగింది. ఇది కక్షపూరితంగా జరిగిన విషయమే. తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని మేము భావిస్తూ మేము కవితను బెయిల్ వచ్చి చాలా సంతోషకరంగా భావిస్తున్నాం. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి కేసు వేయడం జరిగింది. అందులో భాగంగానే దేశ ద్రోహులకు సైతం బెయిల్ ఇచ్చేటువంటి ఘటనలు అనేకం చూసాం. ఇన్ని రోజుల పాటు తిహార్ జైల్లో ఉంచడం అంటే ఒక దృఢమైన సంకల్పంతో టైం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేశారు. వారి వాదనలు విన్నారు. న్యాయం తమ వైపే ఉంది. ఎలాంటి దోషంగా నిర్ధారణ కాలేదు. ఇంకా ఇప్పటికైనా బెయిల్ వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.